నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ఇవాళ న్యూ ట్రెండ్స్ ప్రోగ్రాంలో భాగంగా మనమైతే స్విమ్స్ ఆపోజిట్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్న డ్వాక్రా బజార్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం చూసుకున్నట్టయితే ఎగ్జిబిషన్ లాగా అయితే కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకైతే కూడా వాళ్ళు ఓన్గా ఉత్పత్తి చేసి తయారు చేసి వాళ్ళు ఇక్కడ అమ్మకాలు అయితే నేరుగా ప్రజలకు అందుబాటులో లాగా ఇక్కడైతే అమ్మకాలు ప్రదర్శన అయితే కూడా జరుగుతుంది అనమాట. అది ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ఇక్కడ తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అయితే కూడా ఇక్కడ డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది అనమాట. సో తిరుపతి ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇంకా ఎటువంటి స్టాల్స్ ఉన్నాయి, ఎటువంటి డ్రెస్సెస్ ఏవైనా కావచ్చు, ఇవన్నీ కలంకారీ వర్క్స్ ఇవన్నీ కూడా డ్వాక్రా మహిళలే తయారు చేసి ఇక్కడైతే పెట్టున్నారంట. ఒకసారి లోపలికి వెళ్ళి అవన్నీ మనం చూసేద్దాం, వచ్చేయండి. ఓకే, మనం లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే ఫస్ట్ స్టాల్ చూసినట్లయితే ఇక్కడ ఆయుర్వేదం హెయిర్ ఆయిల్ అయితే కూడా కనిపిస్తుంది. ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ ఓన్గా తయారు చేసిన హకీ బికీ ప్రోడక్ట్స్ వాళ్ళైతే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఓకే, ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం మా మేడం, ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇది కర్ణాటక మైసూర్ మాది. అక్కడి నుంచి స్టాల్ పెట్టాము. ఇది లేడీస్కి వచ్చి 6 months, జెంట్స్కి వచ్చి 3 months. 6 months అంటే హెయిర్ ఇట్లా గ్రోత్ వస్తుంది, లాంగ్ వస్తుంది. జుట్టు రాలిపోయినా, ఊడిపోయినా, తెగిపోయినా, డాండ్రఫ్ ఉన్న 5 రోజుల్లో స్టాప్ అయ్యి జుట్టు పెరిగేదానికి స్టార్ట్ అవుతుంది. 5 daysలో 5 రోజులు మేము ఛాలెంజ్ కడతాం. 5 రోజులు ఒక్క హెయిర్ ఊడిపోదు, ఒక హెయిర్ రాలిపోదు. 3 నెలలు వాడితే ఇట్లా హెయిర్ గ్రోత్ వస్తుంది. 6 months అయితే ఇట్లా లాంగ్ వస్తుంది. ఇది ఒరిజినల్ హెయిర్ కి లోపల వేరు ఉంటాయి మేడం. ఓకే, మాది 108 వనమూలిక వేసి ఉడికించిన ఆయిల్. 108 108 వనమూలిక వేసి ఉడికించిన ఆయిల్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్, ఎక్స్పోర్ట్ డేట్, దీనివల్ల ఏ ప్రాబ్లం రాదు. చిన్న బిడ్డ కూడా పెట్టొచ్చు, ఏం కాదు. ఏమంటే మేము ఇంత గ్యారంటీ ఎందుకు చెప్తున్నాం అంటే మేము వాడుతున్నాం, మా చిన్న పిల్లలు కూడా పెడుతున్నాం కాబట్టి గ్యారంటీగా చెప్పగలం. ఆయుర్వేదమే మేడం, ఇది ఆయుర్వేదం. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు మేడం. మేము వాడుతున్నాము, సొంతంగా మేమే కూర్చొని అన్ని ఐటమ్ వేసి చేస్తున్నాం కాబట్టి ఒకరు వచ్చినా మనం ధైర్యంగా చెప్పగలము. ఇదే కానీ డూప్లికేటో, ఏమర్చేదో, మోసం చేసేదో అట్లా ఉంటే ఇంత పబ్లిక్ షీట్లో అమ్మరు మేడం. మేము అమ్మం, మా వాళ్ళు అవుదు అమ్మేదానికి. జనాలే ఇబ్బంది పడతారు అట్లా అమ్మితే, పబ్లికే టార్చర్గా అవుతారు. అట్లా ఉండదు మేడం. ఒరిజినల్ ఆయిల్ మేమే ఓన్గా చేస్తాం మేడం. కరెక్ట్గా 5 రోజులు వాడితే జుట్టు రాలిపోయినా స్టాప్ అయ్యి జుట్టు పెరిగేదానికి స్టార్ట్ అవుతుంది. ఒక బాటిల్ వాడండి, ఒకే బాటిల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఒక బాటిల్ వాడితే చాలు. ఇదో ఒరిజినల్ ఆయిల్ ఉంటే మీకు ఇలా వేస్తే ఇలా ఉండాలి నూనె. ఇలా ఇలా నేచురల్ ఇలా వస్తాయి నూనె. వాటర్ ఉంటే ఇలా ఇలా వెళ్ళిపోతుంది నూనె కాబట్టి ఇలా ఒరిజినల్గా ఇలా ఉండాలి నూనె. అదే కానీ డూప్లికేట్ ఉంటే వాడము. ఇంకొక మాట ఏమంటే ఇది మేము యూజ్ చేస్తున్నాం. మేమేమో చెప్పేవరకే చెప్పేసి జనాలకు అమ్మేదానికి కాదు, మేము వాడుతున్నాం నూనె. ఇది దీనివల్ల ఏ ఇబ్బంది లేదు మీకు, ఏది సైడ్ ఎఫెక్ట్, ఎక్స్పోర్ట్ డేట్ ఏమి ఉండదు. ఆదివాసీ పేరు పెట్టి మా నంబరు ఆడ తీసేసి వాళ్ళ నంబర్ పెట్టి మోసం చేస్తున్నారు. 199, 299, 499 అంత మోసం చేస్తారు. నమ్మి మోసపోకండి. మేము సపరేట్గా మైసూర్ కర్ణాటక షాప్, అక్కడ మేము మాది ఊరు. అది మేము అడవిలో ఉండే వనమూలికంతో చేస్తే మేము ఆయిల్ మేము తీసుకుంటే దీనిపైన ఉంది కదా నంబరు, దీనిపైన నంబర్ ఉంది. ఈ నంబర్ పైన కాల్ చేయి, వీడియో కాల్ చేసి మా ఫేస్ చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫ్రాడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. నమ్మి మోసపోకండి మేడం. మా నంబరు మేడం, మా నంబర్ 8096959467 నా నంబరు. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మనం లిఫ్ట్ చేస్తాము. మీకు ఎప్పుడు కావాలంటే మనం హోమ్ డెలివరీ, క్యాష్ డెలివరీ చేస్తాం మేము. ఇది మా నంబరు, బ్యానర్ నెంబర్ ఉంది, ఈ నంబర్ ఉంది. నా నంబర్ అయితే చెప్పినాను, మీకు ఆ నంబర్ మీరు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓకే, విన్నాం కదా, వాళ్ళు ఇక్కడే చెప్తున్నారు క్లియర్గా ప్యూర్ అని చెప్పి, ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. సో 5 daysలో రిజల్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళు కూడా మనకు చూపిస్తున్నారు హెయిర్ ఎలా పెరుగుతుంది, ఎలా యూజ్ చేయాలనేది. సో స్క్రీన్ మీద మనకి నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లో కాల్ చేస్తే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు ఫ్రాడ్ కూడా జరుగుతుందని. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఎటువంటి డాండ్రఫ్ కావచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఆయిల్ 5 days వాడితే కూడా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం.
మనం నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట. నార్మల్గా డ్రై ఫ్రూట్స్ మనం డైలీ తింటూ ఉంటాము, బయట కూడా దొరికేది ఒకలాంటి, కానీ డ్రై ఫ్రూట్స్తో హల్వా సపరేట్గా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా కేరళ నుంచి అయితే కూడా అక్కడే ప్రిపేర్ చేసి ఇక్కడ ఓన్గా తయారు చేసి అయితే ఇక్కడ మన కోసం అయితే పెట్టినారు. ఒకసారి ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, డ్రై ఫ్రూట్స్లో ఏ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కొంచెం? అన్ని డ్రై ఫ్రూట్ హల్వా, మిక్స్డ్ డ్రై ఫ్రూట్ హల్వా, బాదాం హల్వా, వాల్నట్ హల్వా, కివీ హల్వా, పిస్తా హల్వా, అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ హల్వా మేడం. షుగర్ ఫ్రీ కావాలి, షుగర్ ఫ్రీ ఉంది, హనీ కావాలి, హనీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా మేడ్ ఆఫ్ ఫ్రమ్ కేరళ సార్. కేరళ నుంచి క్యాలికట్ కోజికోట్ హల్వా అక్కడే ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకుంటాం. हाँ सेम उधर से आता इधर डिफरेंट इधर सेल होता पूरा टेस्ट ఉండే హల్వా. ఓకే, మనం చూసాం కదా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్కి సంబంధించి సపరేట్ హల్వాస్, అంజీర్ హల్వా, ప్రొమోగ్రనేట్ హల్వా, మ్యాంగో హల్వా, ఇంకా క్యాష్యూ హల్వా. చూసుకున్నట్లయితే మనకి గ్రేప్ హల్వా ఉంది, ప్రొమోగ్రనేట్, మ్యాంగో హల్వా, కాజు హల్వా, ఇట్లా అన్ని రకాల ప్రొమోగ్రనేట్ హల్వా, వాల్నట్ హల్వా, అన్ని సపరేట్ హల్వాస్ ఉన్నాయి. అన్ని మిక్సింగ్ కూడా హల్వా కూడా మనకు కావాలంటే మనకి ఇస్తారు. సో చూసుకున్నట్లయితే చాలా ప్యూర్గా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ తయారు చేస్తున్నారంటే కేరళలో తయారు చేసి ఇక్కడైతే మన కోసం పెట్టున్నారు స్టాల్స్లో. టేస్ట్ అయితే కూడా చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా నచ్చుతుంది, అంత బాగున్నాయి టేస్ట్ అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే శారీస్, టాప్స్, నైటీస్ కావచ్చు, అన్నీ ఇక్కడ కలంకారీ వర్క్తో చేసిందనమాట. సో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఇంకా ఎటువంటి క్వాలిటీకి ఉన్నాయి, ఇంకా ఎటువంటి శారీస్ కాకుండా ఇంకా ఏవేవి ఉన్నాయి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, ఇక్కడ ఏవేవి దొరుకుతాయి? మేము యాక్చువల్గా కృష్ణా జిల్లా పెడ నుంచి వచ్చామండి. మా దగ్గర ఓన్ బ్రాండ్ కలంకారీ అండి, హ్యాండ్ బ్లాక్ ప్రింట్, పెన్ కలంకారీ ప్రింట్స్ అన్నీ ఉంటాయండి. శారీస్ ఉంటాయి, సిల్క్ శారీస్ ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి, చెన్నూరు సిల్క్ ఉంటాయి, మహేశ్వరి సిల్క్ ఉంటుంది అంటే మంగళగిరి సిల్క్ శారీస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ తర్వాత మా దగ్గర నైటీస్ ఉంటాయి, ప్లాజోలు ఉంటాయి, టాప్స్ ఉంటాయి, చున్నీలు ఉంటాయి, దుపట్టాస్, ఆల్ టుగెదర్ అన్ని ఐటమ్ కలంకారీలో టోటల్ వెరైటీ అండి. తాన్ వెరైటీ కానించి అన్నీ ఉంటాయండి టోటల్.
ఇక్కడ అన్ని రకాల కలంకారీకి సంబంధించి అన్ని రకాల టాప్స్, శారీస్, పలాజోస్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా కాటన్, సిల్క్ ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. డ్వాక్రా బజార్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అయితే కూడా ఇక్కడ ఉంటే 25th వరకు అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోదాం. మనం మరో స్టాల్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమ్లాకి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఇంకా ఎటువంటివి ఇక్కడ దొరుకుతాయో ఆయన అడిగి తెలుసుకుందాం. ఎసరడి గ్యాస్ సమస్య, జిన్నం శక్తి, ఇదా మౌత్ ఫ్రెషనర్, ఇదా దగ్గు కఫంకో, ఇదా మొత్తం ఆరోగ్యానికి ఐటమ్, హెల్త్కి వెళ్ళి మంచిది. ఇదా రాజస్థాన్ ప్రోడక్ట్ బిల్వాడ, ఇదా రాజస్థాన్ బిల్వాడ, ఇదా దానిమ్మ పండు గోలి, ఎసరడి గ్యాస్ సమస్య పోన్, ఇదా జీలకర్ర గోలి, ఇదా నెరడు పండు గోలి, ఇదా మామిడికాయ, ఇదా గోంద్ కటోరా, ఇదా పుదీనా, గ్యాస్ ట్రబుల్, ఇదా ఉసిరికాయ, మొత్తం ఉసిరికాయ, ఇదా అమలా ఏ మౌత్ ఫ్రెషనర్ है, ये चिया सीड्स है, महावीर किंचले, ये सब्जा किंचले, ये उसिरिकाय, इदा उसिरिकाय, ये गुलकंद है, ये काला मुनाका है. ఓకే, ఇక్కడ అన్ని హెల్త్కి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం, ఇంకా మౌత్ ఫ్రెషనర్స్ కావచ్చు, నేరేడు పండ్లు ఉన్నాయి, ఇంకా ఆమ్లాకి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ అనమాట. మంచిగా స్మెల్ మౌత్లో నుంచి రావడానికి ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు. గాన్ కటీరా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో 25th వరకు అయితే ఈ డ్వాక్రా బజార్లో ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మనం మరో స్టాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల ఊరగాయలు అయితే కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఏమేమి దొరుకుతాయి ఇక్కడ స్టాల్ వాళ్ళు ఉన్నారు, కనుక్కుందాం. నా పేరు కర్రా ధనలక్ష్మి అండి. మేము కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాము. మేము డ్వాక్రాలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాము. అప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాం. మా దగ్గర అనేక రకాల ఊరగాయలు దొరుకుతాయి. ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, అల్లం, చింతకాయ, పండుమిర్చి, అలాగే చికెన్ ఊరగాయ కూడా దొరుకుతుందండి. మాకు మామిడి తాండ్రే, పూతరేకులు, అరిసెలు, సున్నుండలు, స్వీట్ ఐటమ్స్, కొబ్బరి ఉండలు, అనేక రకాల మిక్చర్లు అన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ 25 వరకు కొనసాగుద్దండి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో. పట్టణ ప్రజలందరూ వచ్చి కొంచెం మాకు ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. ఓకే, విన్నాం కదా, ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ అయితే కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. స్వీట్, హాట్ అన్ని. అండ్ ఊరగాయలు అయితే కూడా అన్ని రకాల ఊరగాయలు అయితే కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ మంత్ 25th వరకు అయితే కూడా ఈ డ్వాక్రా బజార్ అయితే ఇక్కడ నడుస్తుంది అనమాట. సో ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి.
మనం నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల శారీస్ మంచి మంచి కలర్స్తో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఎటువంటి శారీస్ ఇక్కడ దొరుకుతాయి అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జమ్మలమడుగు అండి, కడప డిస్టిక్, మా పేరు బాలబ్రహ్మం. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇక్కడ జమ్మలమడుగు కడప డిస్టిక్, మనది ఓన్ ప్రోడక్ట్ తయారైంది. ఓకే, ఎటువంటి శారీస్ ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర వచ్చేసి పోచంపల్లి విక్కత్ ఉన్నది, సాఫ్ట్ సిల్క్, మంగళగిరి, వెంకటగిరి కాటను, చందరి కాటను, అంచిక చీరాల కాటను. మా దగ్గర తయారైంది వెంకటగిరి కాటను, పోచంపల్లి, సాఫ్ట్ పట్టు, ఇలాంటివన్నీ మొత్తం వెరైటీ మా దగ్గర ప్రిపేర్ అవుతుంది. కడప జమ్మలమడుగు అంటే పక్కన విలేజ్ దొమరనంద్యాల. ఇప్పుడు మైల గండికోటలో షూటింగ్ జరిగింది కదా మర్యాద రామన్న, ఇక్కడ ఇలా మైలవరము గండికోట ప్రాజెక్ట్ ఆ విలేజ్లలో మా దగ్గర తయారవుతుంది. ఇంటికి డైరెక్ట్ ధర్మవరం పట్టు, పోచంపల్లి, మంగళగిరి, కేరళ. అంటే కేరళ సార్ అయితే హ్యాండ్ మేడ్, ఇది మొత్తం హ్యాండ్ మేడ్ మీద ప్రింట్ డీల్తో ప్రింట్ వేస్తాం. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడ శారీస్ అన్ని రకాలు అయితే దొరుకుతున్నాయి అన్నమాట. పోచంపల్లి పట్టు శారీస్, కేరళ శారీస్, అన్ని రకాల శారీలు అయితే కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి, తప్పకుండా మీకు కూడా వస్తుంది. అండ్ 25th వరకు ఇక్కడ డ్వాక్రా బజార్ అయితే నడుస్తుంది అనమాట. సో ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఓకే, మనం చూస్తున్నాం కదా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అయితే డ్వాక్రా బజార్ ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో అండ్ ఇప్పుడు బయట కూడా మనం లోపలైతే చూసాం స్టాల్స్. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జైంట్ వీల్ కావచ్చు, బ్రేక్ డ్యాన్స్ కావచ్చు, పిల్లలు కొంతమంది కూర్చొని ఫ్రాగ్ లాగా ఉండే దాని మీద రౌండ్స్ వేస్తారు కదా, అన్ని రకాల గేమ్స్ అయితే కూడా ఇక్కడ ముందు మనం ఎగ్జిబిషన్ ఇయర్లీ వస్తుంది కదా, సేమ్ అట్లాగే ఇక్కడ ఇప్పుడైతే డ్వాక్రా బజార్లో కూడా మనకు పెట్టున్నారు. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ రకరకాల ఫుడ్స్ అయితే అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. పానీపూరి చాట్స్ కావచ్చు, అప్పలాలు కావచ్చు, అన్ని రకాల చాట్స్ కావచ్చు, ఇంకా అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, చాకో లావా అన్నీ ఇక్కడ, జ్యూసెస్ కావచ్చు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఐస్ క్రీమ్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ లాగా అన్ని రకాల బ్రేక్ డ్యాన్స్ చూసుకున్నట్లయితే డ్రాగన్ ట్రైన్ ఉంది, జైంట్ వీల్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కొనుక్కోవడానికి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే కూడా ఇక్కడ డ్వాక్రా బజార్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 25th వరకు అయితే కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైజెస్తోనే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో అంతేకాకుండా ఇక్కడ గేమ్ జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే బాల్స్ వేయడం ఇవన్నీ కూడా. సో మనకి ఏదైనా గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో అలాంటివి కూడా ఇక్కడ డ్వాక్రా బజార్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. ఓకే, డ్వాక్రా బజార్లో మనమైతే చూస్తున్నాం కదా, మనకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ దీని గురించి మనకు చెప్పడానికి అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ నిర్వాహకులు అయితే ఉన్నారు, మహేశ్వరరావు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, తిరుపతి పట్టణ ప్రజలకు డ్వాక్రా బజార్ వారి నమస్కారములు. సార్ చెప్పండి సార్, ఇక్కడ డ్వాక్రా బజార్ ఇలా పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది అండ్ ఎప్పుడెప్పుడు ఇలా పెడుతూ ఉంటారు? గతంలో 2 పర్యాయములు ఇక్కడ పెట్టామండి. సంక్రాంతికి సందర్భంలో పెట్టాము, ఫిబ్రవరి నెలలో పెట్టాము. చాలా రెస్పాన్స్ వచ్చింది. మహిళలకు మంచి ఉపాధి తిరుపతిలో ఉందన్న ఇదితో మేము వచ్చాము. ఆల్మోస్ట్ డ్వాక్రా మహిళలు వాళ్ళు ఓన్ చేనేత కార్మికులు, అవును, ఓన్ ప్రిపేర్ చేసిన వస్తువులు డైరెక్ట్ అమ్మకాలు. అవును మేడం. ఇంకా ఏవేవి దొరుకుతాయి సార్ మీకు తెలుసు? మహిళలు ఏదైతే తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయో అవన్నీ నేరుగా అమ్మకాలు. అంటే ఇక్కడ గేమింగ్ జోన్స్ ఇవన్నీ కూడా పెట్టున్నారు కదా, ఎగ్జిబిషన్ తరహాలోనే ఇక్కడైతే పెట్టున్నారు. సో ప్రతిసారి ఇలానే పెడుతూ ఉంటారా? అవును మేడం. ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఉపాధి.
ఓకే, ఇంకా ఇయర్లీ ఎన్నిసార్లు ఇలా పెడుతూ ఉంటారు? మేము సంవత్సరం పొడుగుతో అన్ని 13 రాష్ట్రాల్లో పెడతానే జిల్లాల్లో పెడతానే ఉంటాం మేడం. ఇది నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడినది. ఈ ప్రోగ్రాము రేపు 25వ తారీఖు ముగియనున్నది. కాబట్టి ప్రజలు ఈ యొక్క ప్రదర్శనను తిలకించి మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మరియు చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు జరుగుతున్నవి. ఫ్రీ పార్కింగు, ఫ్రీ ఎంట్రీ అండి. ప్రజలు ఇది ఒకటి గమనించాల్సిందిగా కోరుచున్నాము. అనగా ఉప్పాడ పట్టు, కలంకారీ శారీసు, బాగల్పూర్ శారీసు, మంగళగిరి పట్టు, వెంకటగిరి పట్టు, ప్యూర్ సిల్కు, జామ్దాను, కాశ్మీరు, బెనారసు, కోటా శారీసు అనేక రకాల ఉత్పత్తులు చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు చేసి నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క ప్రదర్శనను తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని మరీ ప్రార్థిస్తాం. ఓకే, మనం విన్నాం కదా, ఇక్కడ మహిళలు, చేనేత కార్మికులు వాళ్ళు కలిసి ఇక్కడైతే కూడా అన్ని రకాల శారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా థింగ్స్ కావచ్చు, అన్నీ ఇక్కడైతే కూడా మనకి 25th వరకు అవైలబుల్లో ఉంటుంది. నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అయితే కూడా స్విమ్స్ ఆపోజిట్లో. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఫ్రీ పార్కింగ్ అనమాట. సో వచ్చేదే పిల్లలకు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు చూసినట్టుంటుంది. సో ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది వాళ్ళ కార్యక్రమం. మళ్ళీ కొత్త కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బాయ్.